నమస్తే, నేను మీ సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. ఈరోజు మనతో బీజేపీ పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఏం సార్ ఇదంతా హడావుడి, పోలీసు వాళ్ళంతా గేట్ ముందట పోలీసు వాళ్ళు, వెహికల్స్, పోలీసు వాళ్ళు బందోబస్తు అంటే పోలీసు వాళ్ళు ఏదో మిమ్మల్ని అడ్డుకుంటున్నట్టు ఏంది విషయం? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి అరాచకమైనటువంటి అప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడ్డది. గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగానైతే నిరంకుశ పాలన చేసిందో అదే రకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మాదిరి ఒక నిరంకుశ నియంత పాలన జరుగుతూ ఉన్నది. అప్రజాస్వామికంగా ఈరోజు మీరు చూసినట్లయితే ఎస్యు భూములు అని చెప్పి యూనివర్సిటీ విద్యార్థులు కాదు ప్రభుత్వ భూములని, సరే ప్రభుత్వ భూములా లేకపోతే యూనివర్సిటీ భూములని పక్కన పెడితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం కేవలం భూములు అమ్మి మాత్రమే ప్రభుత్వం నడిపిస్తాం, భూములు అమ్మి మాత్రమే తెగ నమ్ముకుంటాం అనే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం భూములను అమ్మడం మొదలు పెడితే దాన్ని వ్యతిరేకంగా విద్యార్థులు ఈ భూములు అమ్మడానికి వీల్లేదు, ఇక్కడ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వస్తుందని చెప్పేసి వాళ్ళు అక్కడ ప్రొటెస్ట్ చేస్తే ఉగాది పండగ రోజు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నిండుతుందని చెప్పి కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి విద్యార్థులంతా అక్కడ ఒక పండగ వాతావరణంలో ఉన్నటువంటి సందర్భంగా అక్కడ జేసీబీలు వచ్చి పన్ను మొదలు పెడతా ఉంటే వారు అడ్డుకోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేసి భౌతిక దాడి చేసి అక్కడ అమ్మాయిల్ని విద్యార్థులను దాదాపు 200 మందిని అరెస్ట్ చేసి కేసులు పెట్టి వారిని నిర్బంధించడం ఇది ఎంతవరకు సంబంధించిన అడుగుతూ ఉన్నాం. మరి ఆ విద్యార్థులను కలవడానికి మేము ఎమ్మెల్యేలం ఒక టీమ్గా బయలుదేరి నిజ నిర్ధారణ కమిటీ వేసుకుని మేము వెళ్తుంటే మమ్మల్ని వెళ్లకుండా ఇంట్లో నిర్బంధించడం, మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేయడం, మా ఎమ్మెల్యేస్ని కూడా అక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్లో అరెస్ట్ చేయడం, మరి మమ్మల్ని ఇక్కడ బయటకు వెళ్లకుండా నిర్బంధించడం చూస్తూ ఉంటే ఇది ఏ రకమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో సాగుతూ ఉన్నదో చాలా స్పష్టమవుతుంది. Save a life. Download uBlood app. uBlood for the new blood.